ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం హైదరాబాద్ వెళ్ళాం కదండి. మొన్న వెళ్ళినప్పుడైతే ఇంక లుల్లు మాల్కి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలకి ఒకటే గొడవ అనమాట. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మీ లుల్లు మాల్ అయితే మమ్మీ చూపించి మమ్మీ ప్లీజ్ మమ్మీ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్గా దాంట్లో ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆ నాన్ వెజ్ స్పెషల్ అనిపించిందండి. అది చూడడానికి మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి ఒక స్పెషల్ అనమాట. ఇక్కడ చూడండి మనం అయితే మన కోసం వెల్కమ్ పలికేశారనమాట. ఎవరా అనుకుంటున్నారా? ఏమో ఎవరు పలికారో నాకైతే ఏం తెలుసు. మన కోసం మనం వచ్చామని తెలిసి మిర్రర్స్ అయితే తీశారండి. ఇంకా చూసుకోండి లోపలికైతే జస్ట్ అలా ఎంటర్ పెట్టామో లేదో ఇంకా మీ అల్లరి పిల్లలు అల్లరి అనమాట. ఇంకా చూడండి ఇక్కడ లుల్లు మాల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో మనకు మళ్ళీ కనిపించవేమని పెద్ద పెద్ద అక్షరాలతో బాగా పెట్టారండి. లుల్లు హైపర్ మార్కెట్ అని బాగుందండి చూస్తుంటేనే. ఎక్కడ ఏముందో కూడా అర్థం కావట్లే నాకైతే. మటుకి ఎటువైపు వెళ్ళాలా ఏంటి అని కాసేపు అయితే అలానే నుంచొని చూస్తూ ఉన్నాము. ఎటువైపు వెళ్తే ఏం వస్తాయి ఏం కనిపిస్తాయి అని అసలు తెలియదు కదండి. మనం ఎప్పుడు రాలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అయితే వారు వచ్చేసరికి లగేజీ ఉంటే అక్కడ లగేజీ క్యాబిన్ ఉంది పెట్టేసుకోవడానికి, అక్కడ పెట్టేసి రావడానికి వెళ్ళారు. ఇంకా నేనైతే చూస్తూ ఉన్నా ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది ఎక్కడ ఏముంది అని. ఇంక సరే వెళ్దాం, ఎటో ఒకటి వెళ్తే ఏదో ఒకటి తెలియకపోద్దా ముందు అని చూస్తున్నాను అనమాట. ఇంకా అయితే మామూలుగా లేదండి, అంతా అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ అందరూ మామూలుగా రష్గా లేరనమాట. ఇంకా అయితే ఇక్కడ వచ్చేసరికి ఇదేదో మార్కెట్ టైపే ఉందన్నమాట. దీంట్లోకి వెళ్దామా లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళాలా మనం అయితే ఆలోచిస్తున్నాం. ఈ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి, అన్నీ చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. అసలు అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసేసింది అనమాట ఇదంతా చూసేసరికి. ఇక్కడ చూడండి కాక్స్ కానీ బాటిల్ అది ఇట్లా మనకి డబ్బాలో పెట్టేసి ఉంటున్నట్టు ఇవన్నీ యాపిల్సేనండి. ఇలా డబ్బాలో పెట్టేసేసారు, పాడైపోవా? మనకేంటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేసినా కూడా ఫ్రిడ్జ్లో పాడైపోతాయి. ఎక్కడేంటో కుక్ వేసేసి డబ్బాలో పెట్టేసి మూత పెట్టేశారు. మరి పాడైపోవా ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇవన్నీ లిచీ ఫ్రూట్స్లో లేని ఈ మన దేశంలో లేని రకాలన్నీ ఉన్నాయన్నమాట. ఇక అబ్బబ్బా ఎన్ని రకాలోనండి అసలు. చూడని ప్రపంచానికి కొత్త వింత లోకంలోకి వచ్చినట్టు ఇవైతే చింతకాయలు అనమాట మనకి. ఇంకా ఇవైతే మష్రూమ్స్లో ఎన్ని రకాల మష్రూమ్స్ అనండి. మిల్క్ మష్రూమ్స్ అంట, మామూలు మష్రూమ్స్, అబ్బో అసలు అయితే ఎన్ని మష్రూమ్స్లే అసలు. వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. నాకైతే నిజంగా ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టే అనిపించేసేసిందండి. ఏదైనా మనం చూస్తే అంతే కదా అనిపించేసేసేది. ఇంకా చాలా హ్యాపీగా అనిపించేసింది. క్యాప్సికం చూడండి, మనకి ఒక్కోటి కొనుక్కోవాలంటే విడిగా దొరకవు కదా, ఇక్కడ 4 కలర్స్ ఒకే దాంట్లో ప్యాక్ చేసేసి. ఇదైతే చూడండి వెల్లిపాయలండి ఒలిచి పెట్టేశారు, మరీ దారుణం అనమాట. ఏంటో చీపుర్లేమో ఇంటికి తీసుకెళ్ళి ఊడ్చుకోవడానికి, మా ఇంట్లో చీపురు కూడా తెచ్చుకున్నా పోయేది. ఇంక ఈ చీపుర్లో ఏంటో నాకైతే అసలు అర్థం. ఇది తెలిస్తే మీరు చెప్పండి ఫ్రెండ్స్. స్ప్రింగ్ ఆనియన్స్ అనుకుంటామా, అవి కూడా కాదు, చీపురు లెక్కే ఉన్నాయి. అసలు వీటిని ఏం చేస్తారో ఏంటో నేను ఎప్పుడు చూడలేదు. సెల్లో కూడా ఎక్కడ ఇంకేమాడు చూడండి 2 కొమ్ములు పెట్టేసుకొని తిరుగుతున్నారు. ఏంటో ఇదైతే గెడ్డి అనమాట. ఇదేం గెడ్డు అసలు నాకైతే అర్థం కాల. ఏంటో ఈ ప్రపంచంలో వింత జంతువులను చూసినట్టు వింతగా చూసినట్టుంది నాకైతే. ఏమండి KFC చికెన్, మళ్ళీ రోస్టెడ్ చికెన్స్, ఫ్రై చికెన్, ఏందో మేతి చికెన్ అంట, బటర్ చికెన్ అంట, గార్లిక్ చికెన్ అంట, ఓయమ్మో ఇంకా చూడని అన్నట్టు అన్ని రకాలు ఒకే చోట అన్నట్టు అసలు భలే ఉన్నాయండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు. ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కింద కొనుక్కొని పైకి వెళ్ళి తింటున్నారనమాట. మన మొహాలకు అది తెలిసి రావక ఏం చేసాము, కొనుక్కొని తిందాము ఆకలి వేస్తుందన్నా కూడా ఇక్కడ తినడానికి లేదు, బయటికి వెళ్ళి తినాలి కదా, మనకి ఎందుకు కొనుక్కోవడం అనవసరంగా అనుకొని కొనుక్కోలేదన్నమాట. తర్వాత పైకి వెళ్ళాక కొంతమంది కింద నుంచి కొనుక్కొచ్చుకొని మళ్ళీ పైన తింటున్నారండి. అప్పుడు తెలిసిందనమాట, అబ్బా ఇదే సంగతి, కింద నుంచి కొనుక్కొచ్చుకొని పైన తినొచ్చు ఇక్కడ ఫుడ్ సెక్షన్ కాడ అని అప్పుడు అర్థమైందండి. ఏంటో కొన్ని మనకి చూస్తూ ఉంటే కానీ తెలియదు. ఇక్కడ చూడండి ఈ పూర్ణాలండి. అబ్బో అసలు ఏం సెక్షన్లో కానీ సెక్షన్లు అని భలే డిఫరెంట్గా. వీడియో నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.